భారతదేశానికి చెందిన అమ్మాయిలు, అబ్బాయిలు ఫారినర్స్‌ని, అలాగే ఫారెన్‌కి చెందిన అమ్మాయిలు, అబ్బాయిలు ఇండియా వాళ్ళని పెళ్లి చేసుకోవడం పెద్ద వింతేమీ కాదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకేర్ టాక్స్ అండ్ ఫ్యాక్ట్స్. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే రష్యన్ అమ్మాయిలు ఇక్కడ అబ్బాయిల్ని ఇటీవల కాలంలో పెళ్లి చేసుకోవడం ఎక్కువ చూస్తున్నాం. అయితే అక్కడ అబ్బాయిలు లేరా? ఉంటే వారిని ఎందుకు ఇష్టపడటం లేదు? ఇండియన్ అబ్బాయిలంటే ఎందుకు ఇంత ఇష్టం? అంతేకాదు రష్యాని వదిలి ఇండియాకు ఎందుకు వచ్చేస్తున్నారు? అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ముందుగా వారి వివాహ పద్ధతుల గురించి తెలుసుకుందాం. వారి పెళ్ళిళ్ళకు ఎంతమంది వస్తారంటే చాలా తక్కువ మంది వస్తారు. కేవలం 15-20 మంది మాత్రమే వస్తారు. వారు కూడా వారి కుటుంబ సభ్యులు మాత్రమే. వారి పెళ్ళిళ్ళు చాలా విచిత్రంగా జరుగుతాయి. వారి పెళ్ళిళ్ళకు పండిత్ కానీ, పాస్టర్ కానీ ఎవరూ ఉండరు. వారి పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయంటే చాలా సింపుల్‌గా జరుగుతాయి. మనలా వాళ్ళకు ఫంక్షన్ హాల్స్ కూడా బుకింగ్ చేసుకోరు. ఏదైనా ఒక పార్క్‌లో పెళ్లి చేసుకుంటారు. అక్కడ ఓపెన్ పార్కులు చాలా ఎక్కువ. రోజుకో పెళ్లి అక్కడ జరుగుతూనే ఉంటుంది. వారి పెళ్ళిళ్ళు మనకులాగా గంటల తరబడి ఉండవు. చిటికెలో అయిపోతుంది. రష్యాలో అసలు వివాహ వ్యవస్థ అనేది లేదు. కేవలం పెళ్ళికూతురు తెల్లటి డ్రెస్ వేసుకుంటే చాలు. అదే పెళ్ళికొడుకు అయితే ఎలా ఉన్నా పర్వాలేదు. అయితే ఆ తర్వాత వెంటనే హోటల్‌కి వెళ్లి డిన్నర్ చేసిన తర్వాత ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు. అయితే అక్కడ పెళ్ళిళ్ళు ఎలా జరిగినా సరే ఎక్కువ కాలం నిలబడవు. డైవర్స్ కేసులనేవి అక్కడ ఎక్కువగా మనకు కనపడుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ 2, 3 పెళ్ళిళ్ళు చేసుకొని ఉంటారు. పెళ్లి అనే విషయాన్ని చాలా సింపుల్‌గా తీసుకుంటారు. అంతేకాకుండా రష్యన్ అమ్మాయిలు అక్కడి అబ్బాయిల్ని ఎక్కువ లైక్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే, రష్యన్ అబ్బాయిలు వారి ఫ్యామిలీ బాధ్యతలు మోయడానికి రెడీగా ఉండరు. సో, ఆ బాధ్యతంతా ఆడవారి పైనే పడుతుంది. అంతేకాకుండా రష్యాలో అమ్మాయిల సంఖ్య చాలా ఎక్కువ. మగవారికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో, అక్కడి మగవారు 1 లేదా 2, 3 పెళ్ళిళ్ళు చేసుకుంటూనే ఉంటారు. అయితే అక్కడి అబ్బాయిలు సంపాదనలో కూడా వారి వరకే చూసుకుంటారు. వారు మద్యానికి, వారి తిండికి చూసుకుంటారు అంతే. మిగతా అంతా ఆడవారే చూసుకోవాలి. అయితే మన దేశంలో వివాహానికి చాలా ప్రత్యేకత ఉంది. వివాహ పద్ధతులు అనేవి చాలా గొప్పగా ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ పెళ్లి అనేది చాలా ఘనంగా చేస్తారు. కుటుంబ సభ్యులే కాకుండా ఊరందరినీ పిలిచి అందరికీ మంచి విందు పెట్టి వారికి ఉన్నంతలోనే చాలా ఘనంగా చేస్తారు. అయితే రష్యన్ అమ్మాయిలు భారతదేశ అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవడానికి కారణాలు ఏంటి అంటే ఇక్కడి వివాహ వ్యవస్థ. అలాగే ఇక్కడి అబ్బాయిలు ఎంత సంపాదించినా అంతలోనే వారి కుటుంబాలను, వారి పిల్లలను చాలా చక్కగా చూసుకుంటారు. ఎంతో సంతోషంగా ఉంటారు. అందువల్ల రష్యన్ అమ్మాయిలు ఇక్కడి అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు రష్యన్ అమ్మాయిలకి భారతదేశపు ట్రెడిషన్ అంటే చాలా ఇష్టం. అందువల్లే మనకి కాశీలోను, ద్వారకాలోను రష్యన్ అమ్మాయిలు ఎక్కువగా మనకు కనపడుతుంటారు. ఇటీవల కాలంలో చాలామంది భారతదేశంలో రష్యా వాళ్ళు ఉన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే భారతదేశపు చరిత్ర ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఇక్కడ ట్రెడిషన్స్ అలాగే వివాహ పద్ధతులు చాలా గొప్పవి. దీనివల్లనే భారతీయుల్లా మారడానికి చాలా ఫారినర్స్ ట్రై చేస్తున్నారు. కానీ ఇటీవల కాలంలో మన భారతీయులు మాత్రం ఫారినర్స్‌లా మారడానికి ట్రై చేస్తున్నారు. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.